స్వాగతం. ఆపన్నులకు అండగా నిలుస్తూ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ మండల కేంద్రంలో మనం ఉన్నాం. మహతి ఆశ్రమం ఇక్కడ జిల్లాలో మారుమవుతున్న పేరు ప్రస్తుతం మహతి ఆశ్రమం వద్ద ఉన్నాం. మనం కాకుండా ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. అంటే యువత బర్త్డేల పేరిట వివాహ రోజుల దినోత్సవం రోజు సందర్భంగా వృధా ఖర్చులు పెడుతూ అంటే ఆర్థికంగా ఇబ్బంది పడే బదులుగా ఇక్కడ చిన్నారులకు వాటిని అందిస్తే దాని ద్వారా ఆ చిన్నారులకు ఒక మంచి జరుగుతుందనే ఉద్దేశంతో చాలామంది ఇక్కడ బర్త్డేకి సంబంధించినటువంటి కార్యక్రమం రోజు వీరికి నిత్యావసర సరుకులు ఇంకా మిగతా కావాల్సినటువంటి వనరులను అందిస్తున్నందుకు వారికి మహతి ఆశ్రమం తరఫున కేవీఎన్ ఛానల్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతాము. ఇక్కడ అధ్యక్షురాలు. నమస్తే అండి. ముఖ్యంగా కేవీ9 వారికి కృతజ్ఞతలు. ఎందుకంటే మా పిల్లల అంటే మేము అరక్షిత పేద పిల్లల్ని అంటే తల్లిదండ్రులు లేని పిల్లల్ని లేదా ఒక్కళ్ళే ఉన్నటువంటి ఉన్నా కూడా ఆర్థిక ఇబ్బందులతోటి రోగాలతో బాధపడుతున్నటువంటి పేరెంట్స్ ఉన్నటువంటి పిల్లల్ని టేకప్ చేసి వాళ్ళకి విద్య దుస్తులు చదువు అన్నీ కూడా అందిస్తున్నాము. మా దగ్గర ప్రస్తుతం 4 ఏళ్ల వయసు నుంచి 14 ఏళ్ల వయసు వరకు పిల్లలు ఉన్నారు. ఇంత క్రితం భవిష్యత్తులో వాళ్ళకి మంచి బాట వేయాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టాం. నాకు దీనికి చిరంజీవి నరేష్ అండ్ స్వరూప మా మహతి టీం అంతా కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో మేమందరం కలిసి అంటే ఇక్కడ లోకల్లో నారాయణ స్వామి గారని గురువు గారు ఉన్నారు. వారు అమృతధార ఆశ్రమాన్ని నెలకొల్పారు. వారి ఆశీస్సులతోటి వారి ఆశీర్వచన వాక్కులతోటే ఈ సంస్థ కూడా నిర్వహించబడుతోంది. సో అందరం కలిసి చిన్నారులకి భవిష్యత్తును అందించాలి అనేటువంటి ఉద్దేశంతో స్టార్ట్ చేశాం దీన్ని. ప్రస్తుతం 38 మంది పిల్లలు ఉన్నారు. ఇంత క్రితం టేకప్ చేసిన పిల్లల్ని నర్సింగ్ అయిపోయింది ఒక అమ్మాయి, అట్లాగే ఇంజనీరింగ్ అయిపోయింది, అగ్రికల్చర్ డిప్లొమా అయిపోయింది. వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఈ పిల్లల్ని కూడా ఆ రకంగా తీర్చిదిద్దామనేటువంటి ఉద్దేశము. మా దగ్గర సంగీతము, నృత్యము, యోగా, కరాటే, కర్రసాము, చదువుతో పాటు ఇవన్నీ కూడా నేర్పుతున్నాము. ముఖ్యంగా సమాజంలో విలువలతో కూడిన విద్య నేర్పాలనేది మా ఆశయం. ఈ రకంగా వీళ్ళందరి సహకారంతో మేము ముందుకెళ్తున్నాము. మా ఆశ్రమం త్వరలో జలాల్పూర్లో నిర్మాణం చేపడుతున్నాము. కొంత భూమిని జలాల్పూర్ ఆశ్రమవాసులు ఇచ్చారు, జలాల్పూర్ గ్రామవాసులు ఇచ్చారు, కొంత మేము తీసుకున్నాము. సో దాంట్లో నిర్మాణం స్టార్ట్ చేశాము. దానికై కొంత ఎవరైనా పెద్దలు కనుక ముందుకు వచ్చినట్లయితే పిల్లలకి త్వరగా సొంత భవనంలోకి వెళ్ళే అవకాశం కలుగుతుందని చెప్పి ఆశపడుతున్నాము. కాబట్టి మేము ఎంతవరకు మాకు చేతనంతగా పోషిస్తున్నాము. కానీ దాతలు ముందుకు వస్తే ఇంకొంతమందిని టేకప్ చేసి ఇంకా బాగా వాళ్ళకి అన్నీ అందించగలిగే ఉద్దేశం ఉంది మాకు. కాబట్టి దాతలు పుణ్యాత్ములు ముందరికి వచ్చి మీ వివాహ దినము, పుట్టినరోజులు లేదా పెద్దవాళ్ళ పేరు మీద సహకరించవలసిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్. మాది మహతి ఆశ్రమం బాల్కొండలో నిర్వహించబడుతుంది. ప్రస్తుతం ఇది అద్దె భవనంలో ఉంది. మేము దీన్ని ఎందుకు స్టార్ట్ చేశాము అంటే సమాజంలో విద్యకు కొదవలేదు, కానీ విలువలతో కూడిన విద్య తగ్గిపోతుంది. కాబట్టి సో ఎవరికైనా తల్లిదండ్రులు ఉన్న పిల్లల్ని తల్లిదండ్రులు చూసుకోగలుగుతారు. మా ఇంటెన్షన్ ఏంటిదంటే ఒక మంచి సొసైటీలో నెలకొల్పాలన్నది మా ఆశయము. ఆ మంచి ఎవరో పెద్దవాళ్ళకి చెప్పేదానికంటే పిల్లలకు పునాది వేస్తే ఒక తరం నిలబడుతుంది, ఆ తరం నుంచి ఇంకో తరానికి అందించబడుతుంది అన్నది మా ఆలోచన. ఆ ఆలోచనలోనే భాగంగానే వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్, విలువలతో కూడిన విద్య అందించాలన్నది మా సంకల్పము. ఈ సంకల్పానికి మేము ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాము. మాతో పాటు మీరు కూడా ఆర్థికంగా కానీ వస్తు రూపంలో కానీ ఏ రూపంగానైనా మాకు సపోర్ట్ చేస్తే మాతో పాటు మా ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం మా దగ్గర ఉన్నటువంటి పిల్లలకు అన్నీ మేమై పోషిస్తున్నాము. మాతో పాటు మీరు కూడా ఉంటారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. जन्मदिनमिदं ऐतिहासिके जन्म
అందరికీ హాయ్, నేను మీ నిరుపమ్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KV9 న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, మా మిత్రుల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ.